తిరుగుతున్నది దోమ ఇల్లు వాకిళ్ళలోన ఇంటి చుట్టూ జాగలోన శుభ్రంగా లేకపోతే ఏమి లాభము శుభ్రంగా లేకపోతే ఏమి లాభము శుభ్రంగా లేకపోతే ఏమి లాభము మరి దోమ కుట్టి జ్వరం వస్తే ఎంత ఘోరము మామ 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 తిరుగుతున్నది దోమ మామ 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 తిరుగుతున్నది దోమ ఇల్లంతా పరిశుభ్రం లేకనే అయ్యో చెట్ల గుంటలన్నీ సాపు లేకనే 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 ఆ ఇల్లు వాకిళ్ళలోన ఇంటి చుట్టూ జాగలోన శుభ్రంగా లేకపోతే ఏమి లాభము శుభ్రంగా లేకపోతే ఏమి లాభము శుభ్రంగా లేకపోతే ఏమి లాభము మరి దోమ పుట్టి జ్వరం వస్తే ఎంత ఘోరము మామ 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 తిరుగుతున్నది దోమ మామ 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 తిరుగుతున్నది దోమ తిరుగుతున్నది దోమ తిరుగుతున్నది దోమ కాబట్టి ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ అనేక రకాలైనటువంటి ఈగలు దోమలు వచ్చి మనం తీసుకునేటువంటి ఆహారం మీద వాలి అనేక జబ్బుల బారిన పడేస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు వస్తాయి, వర్షాకాలం కాబట్టి ఎక్కడ కూడా నీరు నిల్వ ఉంచకుండా చూస్తారని చెప్పేసి ఆశిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం.